చూడండి రా, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసం నేను ఇలా 4 మడతలు వేసుకొని ఇలా ఉంచి ఇలా 4 మడతలు వేసుకోండి. 4 మడతలు వేసుకున్నాక ఒకవేళ ఆది బ్లౌజ్ తోటి అయితేనేమో మీరు ఈ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ చుట్టూరా మార్కింగ్ చేసుకోండి ఇక్కడిక్కడికి. ఇప్పుడు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు సేమ్ మనం అది ఎట్లా కుట్లలోకి వదిలేసామో ఇలా కుట్లలోకి వదిలేసి ఇప్పుడు నేను సైజుతో ఆది బ్లౌజ్తో ప్లస్ ఇది 2 చూస్తున్నాను రా. చూడండి ఇలా అనేసి ఇలా మార్కింగ్ కాడ ఇలా పెట్టేసాను. ఇలా అనేసేయండి. ఇదిగోండి ఇలా ప్రింట్ పడ్డది కదా. ఇప్పుడు చూడండి ఇలా ప్రింట్ పడ్డది కదా. ఇప్పుడు దీనిపైన దీని కుట్లలోకి మనం కొద్దిగా ఇదిగోండి ఇలా తీసుకోవాలి. ఇలా ఇంచు ఇది ఇలా చూడండి బ్లౌజ్ కటింగ్ హ్యాండ్ కటింగ్ నేను ఇప్పటిదాకా మీకు చూపించినట్టుగానే ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోండి. టేప్లలో కూడా ఒకవేళ మీకు టేపులు అర్థం కావాలంటే మాత్రం మీకు చూసినందు తన హ్యాండ్ సైజ్ వచ్చేసి 5 ఉంది. చంక డౌన్ వచ్చేసి 2.5 ఉంది. చంక డౌన్ వచ్చేసి 2.5. మన హ్యాండ్ సైజ్ అయినా ఇట్లానే ఉంటే బ్లౌజ్ సైజ్ అయినా ఇలానే ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన మెజర్మెంట్లో అయితే కట్ చేయండి. మీకు చంక దగ్గర లూజు రాదు, అలాగే వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగనే వస్తుంది. చూడండి ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఒక చిన్న కచ్చిక పెట్టుకొని ఇప్పుడు ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ రావాలి. ఈ కచ్చికల భాగం ఫ్రంట్ పార్ట్ రావాలి. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా. చూడండి ఎంత కట్ చేశానో సేమ్ అలానే కట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా మలిచి ఇలా 2 ఇంచులు మలుచుకున్నాక ఇప్పుడు క్రాస్ చూడండి ఇలా క్రాస్ వేయండి. నేను ఎలా వేసానో అలా క్రాస్ వేయండి. వేసి ఇప్పుడు చుట్టూరా చాలా ఈజీరా. మీకు బ్లౌజ్ కటింగ్ రాకపోతే నాది గ్యారంటీ, ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అక్క అవును బ్లౌజ్ కటింగ్ వచ్చిందని మీరే అంటారా. ఒకసారి చూడండి ఇలా చుట్టూరా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా చుట్టూరా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు పై పార్ట్ తీసేయండి. ఇప్పుడు ఫ్రంట్ ఉక్సుల పట్టి తీసుకొని ఉక్సుల పట్టి నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా కొలుచుకొని ఇలా కుట్లలకు వేసుకోండి. చుట్టూరా ఇలా ఉక్సుల పట్టి తీసుకొని ఇక్కడ నుంచి ఇలా కొలుచుకొని ఇంకో ఇక్కడికి వచ్చేసింది. చూడండి ఇక్కడికి వచ్చేసింది కదా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ అయితే వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఒక ఇంచ్ ఇలా మీకు అర్థం కావడానికి మళ్ళీ కూడా చూస్తున్నాను. చూడండి ఇలా బట్టి ఇలా వేసాను. ఇలా తీసుకొని ఇక్కడి నుంచి కుట్లలో కాస్త వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఇంచ్ పెట్టాను కదా. ఇటు 4 ఇంచులు, ఇటు 1 ఇంచ్, ఇటు 1 ఇంచు, ఇటు 2.5. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. చూడండి నేను కట్ చేస్తున్నా.
ఇప్పుడు ఇక్కడ డాట్ ఈ రెండింటి మధ్యలో ఒక డాట్, ఇక్కడ కూడా 2.5 పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డాట్ 3.5. ఇప్పుడు ఈ మూడింటికి మధ్యలో ఇలా డాట్ ఇలా వచ్చేసింది కదా. ఇంకా సేప్ పట్టి తీసి చాలా అంటే చాలా ఈజీ.